నమస్కారం. ఇవాళ ఈ వైసీపీ ప్రభుత్వం గతంలో వాళ్ళు చేసినటువంటి తప్పులను సరిదిద్దుకోవడానికి ఈ కూటమి ప్రభుత్వం మీద ఏ విధంగా దుష్ప్రచారాలు చేస్తుందనడానికి నిదర్శనం అన్నటువంటి జరుగుతున్నటువంటి వ్యవహారాలు. సమాజంలో శాంతిని, ఐక్యతని, సామరస్యాన్ని, సేవా దృక్పథాన్ని పెంపొందించేవే దేవాలయాలు. ప్రతి దేవాలయం ప్రతి ఊళ్ళో అందరినీ ఒక చోట చేర్చి సామరస్యాన్ని చెప్తూ మంచి మార్గంలో నడిపించేవే దేవాలయాలు. కానీ మన సాంప్రదాయాలకు, సంస్కృతికి అయిన దేవాలయాలను కూడా నీచ రాజకీయాలకు, కుటిల రాజకీయాలకు ఈ వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పార్టీ గతంలో ఏ విధంగా వాడుకున్నారో ఈ కుటిల రాజకీయాలకి ఇవాళ కూడా వాళ్ళు ఆ విధంగా వాడుకుంటూ దేవాలయాల మీద, వాళ్ళు దేవాలయాలలో ఉన్నటువంటి వ్యవహారాల మీద కూడా వాళ్ళు రాళ్లు చల్లుతూ కుటిల రాజకీయాలు చేస్తున్నారు. గోవుల మృతిపై మీకు వాళ్ళు చేసినటువంటి అంతా కూడా మనం చూసాం. తిరుపతిలో జరిగింది ఒకటి, వాళ్ళు చేసిన దుష్ప్రచారం ఒకటి. అదేవిధంగా శ్రీశైలంలో ప్రసాదంలో వాళ్ళంతటి వాళ్ళే ప్రసాదంలో ఒక బొద్దింకని పెట్టి బొద్దింకుందని గొడవ చేయటం కూడా చూసాం. తర్వాత సీసీ కెమెరాల్లో అవన్నీ దొరికి వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. తర్వాత దుర్గమ్మ ప్రసాదంలో కూడా ఇదే విధంగా మేకులు ఉన్నాయని చెప్పి చేయటం కూడా జరిగింది. అదేవిధంగా అక్కడ వాళ్ళు చేసినటువంటి దురాగతం ఇంకోటి మనం చూసింది ఒకటి ఉంది. తిరుపతిలో వాళ్ళు కంపార్ట్మెంట్లో వైసీపీ కాకినాడకి చెందినటువంటి ఒక కార్యకర్తని లోపలికి పంపించి వాళ్ళు ఆ లోపల వాళ్ళు చేసింది ఏంటంటే గొడవ చేసి చేయటం జరిగింది. చివరికి ఆ పిల్లాడు ఎవరయ్యా అంటే వైసీపీ నాయకుడు బొద్దిలి అచ్చారావు అని చెప్పి అని కూడా మనందరికీ చేయటం తెలిసిందే. ఇలాంటి దుశ్చర్యలు చేస్తున్నారు. వీళ్ళు ఎంత దురాగతాలు చేస్తున్నారంటే దుర్గమ్మ చెంత దుర్మార్గాలు చేస్తారు, అప్పన్న వద్ద అరాచకాలు చేస్తారు, మల్లన్న వద్ద మూర్ఖత్వ పనులు కూడా చేస్తారు, గోమాతలపై మృతిపై కూడా ఘోరాలు చేస్తారు, కాలికేయులుగా మారారు. మీరు చేస్తున్న పాపాలు పాములుగా మారతాయి, మిమ్మల్ని వదిలిపెట్టవు. ఈనాటి కర్మ ఈనాడే అనుభవించాలి, ఈరోజు చేసిన కర్మ మరునాడు అనుభవించాలి, ఈనాటి కర్మ ఈనాడే అనుభవిస్తాం అనేది మన సిద్ధాంతం. అదేవిధంగా వీళ్ళకు కూడా వీళ్ళు చేసిన తప్పులు కర్మ ఇక్కడే అనుభవిస్తారు. వీళ్ళకి వేరే ఇది కూడా లేదు. ఆల్రెడీ వీళ్ళు చేసిన తప్పులకి ప్రజలు చాచి కొట్టినా ఇంకా బుద్ధి తెచ్చుకోవటం లేదు. ఎందుకంటే ఇవాళ దేవాలయాల మీద, గుళ్ళ మీద ఇవాళ కూటమి ప్రభుత్వం ఎంతో గట్టిగా పనిచేస్తూ అన్ని చోట్ల అన్నీ ఫిక్స్ చేసుకుంటూ వస్తుంది. ఒక పక్క గత ప్రభుత్వంలో వాళ్ళు చేసినటువంటి దురాగతాలు చెప్పుకోవాలంటే వరుసనే రామతీర్థంలో రాముల వారి మీద దాడి దగ్గర నుంచి, అదేవిధంగా నీకు మన రాజమండ్రిలో వినాయకుడు అపచారాల దగ్గర నుంచి, అంతర్వేదిలో వాళ్ళు రథం మీద చేసినటువంటి వ్యవహారం దగ్గర నుంచి ఇక్కడికి వస్తే అమ్మవారిలో వెండి సింహాలు దొంగిలించిన సందర్భాలు, అదేవిధంగా నీకు శ్రీశైలంలో వాళ్ళు ఆగమ శాస్త్రాన్ని పక్కన పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి చేసిన సందర్భాలు, ఇవన్నీ పక్కన పెడితే ఇక తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే ప్రసాదంలో కల్తీ, ఇవాళ రోజు ఒక్కొక్కటి బయటకు వస్తున్న వీళ్ళు చేసినటువంటి తప్పులు. అక్కడ అన్యమత ప్రచారం చేశారు, వాటి మీద కూడా బయటకు వచ్చినాయి. ఇవన్నీ కూడా గత సంవత్సరం నుంచి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటి ఫిక్స్ చేసుకుంటూ వస్తూ వీటన్నింటినీ కూడా సవ్యమైన మార్గంలో పెట్టుకుంటూ వచ్చేటప్పటికల్లా దగ్గర 8 నెలలు 9 నెలలు పట్టింది. ఇవన్నీ సరి చేసుకుంటూ బాబు గారు ఒక పక్క ప్రభుత్వాన్ని నడిపిస్తూ దేవుడి మీద ఇప్పుడు ప్రతి చోట కూడా దేవాలయాల్లో పెట్టే ప్రసాదాలు కానీ, దేవాలయాల్లో చేస్తే అన్న ప్రసాదం అంటే, నేను జనరల్గా అన్నదానం అన్న మాట అన్నం మనం దానం చేయడానికి ఎవరే ఉంది, అందుకని అన్న ప్రసాదం అంటాం. దగ్గర ప్రతి దేవాలయాల్లో కూడా అన్న ప్రసాదాలు పెట్టడం బిగించేశారు. అంటే మధ్యాహ్నం పూట అక్కడికి వెళ్ళిన భక్తులందరికీ కూడా మంచి భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్ని దేవాలయాల్లో కూడా. ఎందుకంటే దేవాలయాలకు వస్తే ఒక ప్రశాంతత ఉండాలి, భక్తి మార్గంలో ఉండాలి, అక్కడ వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం అన్ని గుళ్ళల్లో కూడా ఈ విధంగా చేసుకుంటూ వెళ్తున్నాం. అదేవిధంగా ఇంకా మా మేనిఫెస్టో దగ్గరికి వచ్చేటప్పటికల్లా మీకు ఒక్కటి నేను చెప్తాను. మా మేనిఫెస్టోలో మేము పెట్టినవి
ఏవేంటి, మేము చేసినవి ఏమేంటి ఒక్కసారి మీకు నేను చదివినిపిస్తా. ఎందుకంటే నిన్న ఎక్కడో మాట్లాడుతూ వాళ్ళు అంటున్నారు మేనిఫెస్టోని తొంగలో తొక్కింది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళకి నేను ఈ సభాముఖంగా మీ ద్వారా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ఒకటి మాత్రం నేను తెలియజేస్తున్నా, దమ్ముంటే ఎవరైనా వైసీపీ నాయకులు, బ్రాహ్మణ నాయకులు కానీ, దేవాలయాలకు సంబంధించిన నాయకులు కానీ వచ్చి మేము ఇవి చేశాం, మీరు ఇది చేశారని చెప్పి ఏదైనా ఒక డిస్కషన్కి రాగలిగితే వాళ్ళకి సవాలు విసులుతున్నాం. మన వాళ్ళ ఒకళ్ళిద్దరు ముందు మనుషులు మాట్లాడుతూ మీ ప్రభుత్వం ఏం చేయలేదు, ఈ సంవత్సరంలో వీళ్ళు ఏం చేయలేదు, బ్రాహ్మణులకు అన్యాయం చేసిందని చెప్పి చెప్పడం జరిగింది.